మరి రూరల్ వాటర్ సప్లై వచ్చేటప్పటికి దేశంలోనే లేనటువంటి ఒక కీలకమైనటువంటి ప్రోగ్రాం ఇంటింటికి నల్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కూడా ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు రెగ్యులర్గా రివ్యూ చేయడము, వారం వారంకి రివ్యూ చేయడము, వీడియో కాన్ఫరెన్స్ పెట్టడము, కొత్తగా స్టాఫ్ అదనపుగా శాంక్షన్ చేయడము, కొత్తగా గ్రిడ్ కార్పొరేషన్ ఫామ్ చేయడము, అంతేకాకుండా ఫండ్స్ కూడా మొబిలైజ్ చేయడము. నిన్ననే అలహాబాద్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 10,000 కోట్లకి మేము ఇంకా ఫైనాన్సింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించున్నాము. త్వరలోనే అది కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కూడా మొత్తం ఇంటేక్ వెల్స్ కూడా ఒక్క వెల్ తప్ప తక్కిన వెల్స్ అన్నీ కూడా గ్రౌండ్ అయిపోయి సేఫ్ స్టేజ్కి తేయడానికి కోసము కృషి చేస్తున్నాము. 3 రోజుల క్రితం దాదాపు 16,000 కోట్ల రూపాయల టెండర్లు కూడా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చాము. దాదాపు 11 ప్యాకేజెస్. ఈ వారంలో ఇంకొక 9,000 కోట్ల రూపాయలకి ప్యాకేజెస్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ గవర్నమెంట్లో ఏ మాత్రం డిసిషన్, ఏ మాత్రం నిర్ణయము మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క విజన్ ప్రకారము సూచించినారు. అది పంచాయతీరాజ్ శాఖలో మా ఒక మంత్రివర్యులు అదే ఓవరాల్ సూపర్విజన్లో చేపట్టగలిగినామని చెప్పేసి చాలా హర్షిస్తున్నాము. మొత్తం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ షార్టేజ్ ఉన్నప్పటికీ, తర్వాత బైఫర్కేషన్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై శాఖ చాలా మంచి ప్రోగ్రెస్ చేపట్టగలిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా మన ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీ రంగం అంటే సాధారణంగా వీళ్ళు ఏమి పని చేయరని చెప్పేసి ఒక భావన ఉండేది. మన మంత్రివర్యులు ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని పంచాయతీలు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాలని చెప్పేసి చేపట్టారు. అంతేకాకుండా వారి కాన్స్టిట్యున్సీలో 100% ట్యాక్స్ కట్టించాలని చెప్పేసి కృషి కూడా ప్రయత్నించినారు. ఇవాళ చాలా గర్వమైనటువంటి విషయం ఏంటిదంటే సుమారు 8,685 పంచాయతీల్లో దాదాపు 2,217 పంచాయతీలు 100% ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగినవి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 67% ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడే సర్ప్రైజ్ కాదు, మొత్తం దేశవ్యాప్తంగా సర్ప్రైజ్ ఉంది. 11th, 12th, 13th గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంచాయతీరాజ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ద్వారా ఇంత పెద్ద మొత్తం ట్యాక్స్ మొత్తం ఎలాగ కట్టగలిగించినారు, దాని మీద ఒక కేస్ స్టడీ కూడా మమ్మల్ని ప్రజెంట్ చేయమన్నారు. వాట్ వేర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ రెమిటెన్స్ అండ్ హౌ డిడ్ ది పంచాయత్స్ యాక్చువల్లీ కలెక్ట్ దిస్ మనీ, మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ సంవత్సరము ఆ మొత్తం ట్యాక్స్ కలెక్షన్ కూడా ఆన్లైన్ చేసేసి అన్ని పంచాయతీలకి కంప్యూటర్ పెట్టే విధానం చేపడుతున్నాం. ఒక్క విషయంలో మాత్రం మేము పూర్తిగా ఈ ఫస్ట్ ఇయర్లో చేయలేకపోయినాము. అది వచ్చి ఈ పంచాయత్ వన్ స్టాప్ షాప్ అని మంత్రివర్యులు చెప్పి ఉన్నారు. అది చేయగలిగినాం, కానీ ఈ మధ్య April 1 నుంచి ఆర్జీపీఎస్ఏ ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. కాబట్టి వేరే ఫండింగ్ సోర్సెస్ ద్వారా, మన TRIJP ఫండింగ్ సోర్స్ ద్వారా మనం చేపడుతున్నాం. ఈ తక్కువ కాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వము TRIJP ప్రోగ్రామ్, తెలంగాణ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ కూడా తక్కువ కాలంలో నెగోసియేషన్ చేసేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కూడా చేయడం మొదలై ఉంది. ఈ యొక్క మరి మంచి అవకాశం ఇచ్చినందుకు మేము పంచాయతీరాజ్ శాఖ తరఫున మంత్రివర్యులకి, వారి యొక్క లీడర్షిప్కి, వారి యొక్క స్ఫూర్తికి, వారి ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్కి కూడా మేము చాలా వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఫర్ హ్యావింగ్ గివెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రికగ్నిషన్ టు ది హోల్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో జనరల్గా పంచాయతీరాజ్ అంటే జనరల్గా అంత మంచి పేరు ఉండదు, కానీ పంచాయతీరాజ్ ఇవాళ టోటల్గా డిఫరెంట్ రూపంగా పనిచేస్తుంది. రూరల్ వాటర్ సప్లై కూడా పెద్ద గుర్తింపు ఉండేది కాదు, కానీ రూరల్ వాటర్ సప్లై టుడే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే సర్ప్ కూడా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లైక్ ఆసరా పెన్షన్స్, దాదాపు 33 lakh పెన్షన్స్, తర్వాత ఒక 3.5 lakh బీడీ వర్కర్ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ అష్యూర్ యూ సార్, ఈ సంవత్సరంలో కూడా సెకండ్ ఇయర్లో మనం చేసినటువంటి ప్రోగ్రాము ఇంకా కొద్దిగా క్వాలిటీ పెంచి ఇంకా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్, కొత్త ఇంటర్వెన్షన్స్ చేసేసి మన సీఎం గారి ఒక కళ బంగారు తెలంగాణ చేయవలసినటువంటి కళని తప్పనిసరిగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నెరవేరుస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.